ప్రకాశం జిల్లా కంభంపట్నంలో టీడీపీ నాయకులు గుడిమెట్ట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ మత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో సంఘ వీధికి చెందిన కాపు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలకు ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు తెలుగుదేశం హయాంలో కాపు సోదరులకు కల్పించిన 50% కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్ రెడ్డి అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి అభ్యర్థి అయిన నా గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనకి ఏదైతే మనకి రామన్న కథలో అక్కడ కడితే ఖమ్మం చెరువుకు నీళ్లు రావని ప్రచారం చేశారు ఈనాడు ఉన్నటువంటి పాలకులు. రామన్న కథలో 0.5 టీఎంసీ, ఖమ్మం చెరువు 3 టీఎంసీ అంటే రామన్న కథవ కంటే 6 ఇంతలు పెద్దది. అది నిండుతూ ఇడికి నీళ్లు రావని అప్పుడు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతున్నాను, 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నిండింది కదా, రామన్న కథవకుండా ఏమైనా నష్టం జరిగిందా? అంటే మోసపూరితమైనటువంటి మాటలు వాగ్దానాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే తత్వం రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పాలకుల వరకు ఇదే తీరు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలోని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను 3% రిజర్వేషన్ కల్పించింది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో రిజర్వేషన్ 33% ఇచ్చింది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీ వర్గాలని బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ లాగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్బోన్ క్లాసెస్ లాగా తీర్చిదిద్దడం అంటే 33% 40% పెంచడం తప్ప 33% 23% ఎవరైనా చేస్తారో? మొన్నటికి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కానివ్వండి, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, వార్డు ఎన్నికలు కానీ, మండల ఎన్నికలలో కానీ ఏదైతే బీసీ వర్గాలకు రిజర్వేషన్ తగ్గించిన మూలన ఈ రాష్ట్రంలో 16,000 మందికి రావాల్సినటువంటి ఈ యొక్క రాజకీయమైనటువంటి పోస్టులని ఈ రోజు వారు కోల్పోవడం జరిగింది. బీసీ వర్గాల ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించి తద్వారా ఆ బిడ్డలు మంచి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడేటువంటి పరిస్థితిని కల్పిస్తే నీవు ఒక్క విద్యార్థికైనా ఇచ్చావా అంటున్నాను. చెప్పుకుంటూ పోతుంటే తీరని అన్యాయం బీసీ వర్గాలకు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో అధికారంలో ఉంటే బీసీలు ఇంకా 50 సంవత్సరాలు వెనక్కి పోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.